కాకి కనిపిస్తే ఏం జరుగుతుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు రావచ్చు? మన తెలుగు రాష్ట్రాల్లో కాకిని అశుభ సూచకంగా భావిస్తారు. కాకి ఎదురైతే చేయబోయే పని సక్సెస్ కాబోదని అనుకుంటారు. చావుకి కూడా కాకితో ముడిపెడతారు. అంతిమ సంస్కారాల్లో చనిపోయిన వారికి పిండ ప్రదానం చేస్తారు. అప్పుడు ఈ పిండాలను కాకి రూపంలో స్వయంగా వచ్చి చనిపోయిన వారు తింటారని కొందరి విశ్వాసం. ఈ సమాచారాన్ని కాకులు పితృదేవతలకు కూడా చేరవేస్తాయట. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఇలా చేస్తే చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్మకం. చనిపోయిన కాకిని చూస్తే ఆరోగ్యానికి ముప్పు. కొందరికి చనిపోయిన కాకులు కనిపిస్తాయి. ఇలా కనిపిస్తే వారి ఆరోగ్యానికి ముప్పు ఉందని అర్థమట. లైఫ్ లో కొన్ని మార్పులు చేసుకోవాలని ఈ సంకేతం చూపిస్తుందని మరికొందరి నమ్మకం. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తుంది. కాకులు నిరంతరంగా గాలిలో ఎగరగలవు. కాకులు స్వేచ్ఛా జీవులు. వాటి జీవితంపై స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. ఆహారం విషయంలో ఇతర జీవులపై ఆధారపడవు. మనుషులని కొన్ని సమస్యలు వేధిస్తుంటాయి. కాకి కనిపిస్తే అలాంటి వాటిని విడిచిపెట్టాలని సూచనట. అన్నింటినీ మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అర్థం. కాకులు ఆహారం కోసం వెతుకుంటాయి. ఈ క్రమంలో పంటలను నాశనం చేస్తాయి. ఇవి కాకిలోని దురాశను, చోరీ తత్వాన్ని తెలియజేస్తాయి. అందుకే అమెరికాలోని కొన్ని తెగల్లో కాకిని స్వార్థ పక్షిగా పరిగణిస్తారు. కాకులు పరిసరాల్లో ఎగురుతున్నాయంటే ఏదో ఒక చెడు పని చేయడానికి సిద్ధమైనట్లు అర్థం. అలా కాకులు కనిపిస్తే తమ చుట్టూ ఎవరో స్వార్థపూరిత పనులు చేయబోతున్నారని సంకేతం. మీ చుట్టూ తిరుగుతూనే మీ డబ్బులపై, ఆస్తిపై కన్నేసే వారుంటారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల నుంచి తమను తామే కాపాడుకోవాలి. అవకాశాలు స్వీకరించాలి. కాకులు పరిస్థితులకు తగ్గట్టు ప్రవర్తిస్తాయి. కొందరిలో టాలెంట్ ఉంటుంది, కానీ దానిని బయటకు చూపించే అవకాశం రాదు. బాహ్య పరిస్థితుల వల్ల వీరి టాలెంట్ బయటపడదు. తమ పనిని గుర్తించకపోయినా, సరైన అప్రిసియేషన్ రాకపోయినా నిరుత్సాహపడతారు. కాకి దర్శనం దీనినే సూచిస్తుందట. తమ టాలెంట్ ని బయట పెట్టడానికి ఇదే అనువైన సమయమని కాకి దర్శనంతో అర్థం చేసుకోవాలి. తామేంటో నిరూపించుకోవడానికి దీనిని ఒక అవకాశంగా స్వీకరించాలి. కాకులలాగా పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకోవాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.